లేకపోతే మైనార్టీలను రిప్రజెంట్ చేస్తున్నాం అన్నటువంటి పెద్దలు, లేదా వామపక్ష భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నామని పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ మీద పడి అరిచేటువంటి నాయకులందరూ కూడా ఒక సమాధానం చెప్పాలి. షాబానో కేసులో సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. షాబానో అనేటువంటి ముస్లిం మహిళ తన భర్త నుంచి దూరమై భరణం లేక తన పిల్లల్ని చదువుకోలేకపోతున్నాను, కష్టమవుతుందని భరణం ఇప్పిమంటే సుప్రీంకోర్టు బెంచ్ భరణం ఇవ్వడం న్యాయం, మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 125 కింద షాబానో కేసు లోపల మనోవర్తి చెల్లించడం న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిస్తే ఇట్లాంటి వాళ్ళందరూ అరిచి గందరగోళం చేసి అప్పుడున్నటువంటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని ఒప్పించిర్రో భయపట్టించిర్రో ఏం చేసిర్రో తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చి కొత్తగా మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే రీతి లోపల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినరు, బెదిరించగలిగినరు. చివరికి వారి కేబినెట్ సహచర మంత్రులలో ఒక మంత్రి, మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు చివరికి వారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసిపోతే కూడా ముస్లిం మహిళలకు సంబంధించిన మనోవర్తి విషయంలో ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.